తస్మాదేతాన్ పరయా శ్రద్ధయోక్తాన్ పరయా శ్రద్ధయోక్తాన్ గుణాన్ సర్వాన్ జాహ్నవీయాన్ సదైవ గుణాన్ సర్వాన్ జాహ్నవీయాన్ సదైవ భవేత్వాచ మనసా కర్మణా చ భవేత్వాచ మనసా కర్మణా చ భక్త్యా యుక్తః శ్రద్ధయా శ్రద్ధదానః. కనుక నేను పరమశ్రద్ధతో చెప్పిన ఈ గంగానది గుణాలను అన్నిటినీ విశ్వసించాలి. మనస్సుతోనూ, మాటతోనూ, కర్మతోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ ఎల్లప్పుడూ గంగను ఆరాధించాలి. ఈ గంగను ఆరాధిస్తే నువ్వు పరమ దుర్లభమైన ఉత్తమ సిద్ధిని పొందుతావు. నీ కీర్తి ఈ 3 లోకాలను వ్యాపిస్తుంది. ఆ అచిర కాలంలోనే గంగ అనుగ్రహం వలన నువ్వు ఇష్టలోకాలను పొందుతావు. యథేచ్ఛగా నువ్వు అక్కడ విహరిస్తావు. మహానుభావురాలైనటువంటి ఆ గంగ నీ బుద్ధిని, నా బుద్ధిని ఎల్లప్పుడూ స్వధర్మానికి అనుకూలమైనటువంటి గుణాలతో నింపునుగాక. తనను ఇష్టపడే మానవులపై వాత్సల్యం గల గంగ తన భక్తులకు సుఖాలను సమకూరుస్తుంది. ఇలా బుద్ధిమంతుడైన సిద్ధుడు గంగకు సంబంధించిన యథార్థ గుణాలను అన్నిటినీ ఆ విప్రుడికి అనేక విధాలుగా చెప్పి ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు. తర్వాత విప్రుడు యథావిధిగా గంగను ఉపాసించి పరమసిద్ధిని పొందాడు. ఓ ధర్మరాజా, నువ్వు కూడా అలాగే పరమభక్తి గలవాడువు కా. నిత్యము గంగకు ఉపాసించు, ఉత్తమ స్థితిని పొందుతావు అన్నాడు. వైశంపాయనుడు చెప్పాడు. ఓ జనమేజయ, గంగను స్తుతిస్తూ భీష్ముడు చెప్పిన ఈ కథను విని ధర్మరాజు సోదరులతో కలిసి ఎంతో ఆనందాన్ని పొందాడు. ఇతిహాసమిమం పుణ్యం శృణుయాత్య పఠేతవ గంగాయాః స్తవ సంయుక్తం సముచ్యేత్ సర్వకిల్బిషైః. గంగాస్తవంతో కూడినది, పుణ్యప్రదమైనది అయిన ఈ ఇతిహాసాన్ని చదివినవాడు, విన్నవాడు సకల పాపాల నుండి విముక్తిని పొందుతాడు అన్నాడు. చదివినవాడు, విన్నవాడు సకల పాపాల నుండి ముక్తిని పొందుతాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడుగుతున్నాడు. పితామహ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ ఏ పని చేయటం ద్వారా విప్రుడు కావచ్చు? దీన్ని నాకు వివరంగా చెప్పు అంటే వీళ్ళు బ్రాహ్మణులు ఎట్లా కావచ్చు అని. ఓ పితామహ, విప్రత్వాన్ని కోరుకునేవాడు తపస్సుతో పొందుతాడా, మహాకర్మ ద్వారా పొందుతాడా, లేక వేదాధ్యయనం ద్వారా పొందుతాడా, ఏ ఉపాయంతో దానిని పొందుతాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. నాయనా ధర్మరాజా, క్షత్రియుడు మొదలైన 3 వర్ణాల వారు కూడా విప్రత్వాన్ని పొందటం చాలా కష్టం. ఎందుకంటే ఇది సకల ప్రాణులకు సర్వోత్తమమైన స్థానం. నాయనా, అనేక జాతుల్లో సంచరిస్తూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఆ క్రమంలో ఎప్పుడో ఒక్కసారి విప్రుడిగా పుట్టడం జరుగుతుంది. వాడు జరగకోకుండా ఉండదని కాదు, జరుగుతుంది. జన్మలు పుడుతూ 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 ఒక్క పర్యం ఎప్పుడో పారి పుడతాడు. కనుక జన్మలో ఉన్నప్పుడు మనం అన్ని వర్ణాల వారు సార్థకం చేసుకోవాలి. ఓ ధర్మరాజా, నువ్వు అడిగిన ఈ విషయంలో మతంగుడికి ఒక గర్దుపికి అంటే ఆడగాడిదకు మధ్య సంవాదం జరిగింది మతంగుడికి. ఆ కథను చెప్తాను విను. నాయనా, ఒక విప్రుడికి మతంగుడు అనే కొడుకు ఉన్నాడు. అతడి జన్మ విచిత్రం. అయినా అతడు తండ్రి కులంతోనే పిలువబడ్డాడు. అతడు సర్వగుణాలు కలవాడు. ఒకనాడు తండ్రి మతంగుడిని పిలిచి, నువ్వు ఒక యజమాని ఇంటిలో యాగం చేసిరా అని ఆజ్ఞాపించాడు. వెంటనే మతంగుడు గాడిదలు కట్టిన రథం ఎక్కి బయలుదేరాడు. విశేషమేమంటే ఆ రథాన్ని లాగుతున్న గాడిదలలో ఒక పిల్ల గాడిద కూడా ఉంది. అది కూడా రథాన్ని లాగుతుంది.
అది పరిగెత్తటంతో నెమ్మదిగా పరిగెత్తుతోంది. దాన్ని మతంగుడు గమనించి దానిపై కోపించాడు. అయినా అది వేగంగా సాగటం లేదు. అప్పుడు మతంగుడు దాని తల్లి చూస్తూ ఉండగానే పిల్లగాడిదను పదే పదే కొరడతో కొట్టాడు. దాని ముక్కుపై ఒక గాయం కూడా చేశాడు. అప్పుడు ఆ గార్ధబి తల్లి తన కొడుకుకు అయినటువంటి తీవ్రమైన గాయాన్ని చూసింది. వీడింతగా కొడుతున్నాడే అనబడి గాడిద రథం మీద వెళుతున్నాడు. రథం అట దాని పేరు, గాడిద రథం. తీవ్రమైన గాయాన్ని చూసింది తల్లిగాడిద. పుత్ర ప్రేమతో మనుష్య భాషలో ఇలా అంది. ఎట్లయినా యజమాని కదా, అందుకని యజమానికి తిట్టలేదు. కుమారా చెప్తున్నది తన కొడుకుకి, పిల్ల కొడుకుకి చెప్తుంది. ఇంకా అప్పుడే ప్రారంభం, ఆ రోజే కట్టారు పాపం రథానికి. కుమారా బాధపడకు, ఇతడు విప్రుడు కాడు. వాడికి వినపడేటట్టుగా చెప్తున్నది. ఇతడు బ్రాహ్మడు కాదు, ఇతడు చండాలుడే. ఇప్పుడు రథం ఎక్కి ఉన్నాడు. విప్రుడైతే ఇంత దారుణంగా ప్రవర్తించడు, శాంతంగా ఉంటాడు. పైగా అందరితో స్నేహంగా కూడా ఉంటాడు. సర్వ ప్రాణులకు ఉపదేశం చేస్తాడు. అలాంటి ఆచార్యుడికి ఒకడిని కొట్టడానికి బుద్ధి వస్తుందా? రాదు కదా. కనుక ఇతడు స్వభావంతోనే పాపాత్ముడు అని తెలుసుకో. పాపాత్ముడు కొట్టాడంతే, ఇంకేం చేస్తావు, ఊరికే ఉండు, చిన్న బాలుడు కదా అని. ఇతడి కనికరం కూడా లేదు, నువ్వు చిన్నోడు కదా అని నీ మీద కొంచెం కూడా కరుణ లేదు, దయ లేదు. తన ప్రవర్తనతో తన చండాల జాతే గొప్పది అనుకుంటున్నాడు. వాడు అనుకుంటున్నాడు నా జాతే గొప్పదని. ఇతడి స్వభావమే ఇతడు మనస్సును ఆడిస్తుంది, నియంత్రిస్తుంది, గ్రహించుంది. ఆ మాటలు దారుణంగా ఉన్నాయి. వాటిని మతంగుడు తట్టుకోలేకపోయాడు. వెంటనే రథాన్ని ఆపి రథం నుండి కిందికి దిగి ఆ ఆడగాడితో ఇలా అన్నాడు. ఏ కళ్యాణి, ఏ గార్ధబి, ఏ సుందరాంగి, ఇప్పుడు చెప్పు, నన్ను చండాలుడని ఎందుకన్నావు? చెప్పవే, నేను ఎలా చండాలునయ్యానో చెప్పు. అసలు నేను చండాలుడని నీకెలా తెలుసు? ఏ కారణం వల్ల నా విప్రత్వం నశించిపోయింది అని అడిగి చెప్పే. నేను ఎంతగా ఉపాసన చేస్తున్నా, నేను మా నాన్న కూడా విప్రత్వం నశించిపోయింది, ఎందుకు నాకు చండాలుడని ఎందుకన్నావు? అప్పుడు ఆడగాడిది ఇలా అంది. ఓ మతంగా, నువ్వు మొదటి వర్ణపు స్త్రీకి 4వ వర్ణపు పురుషుడికి పుట్టావు. ఉండింది అస్సలు సంగతి బయటకు వస్తూ ఉంది, ఊరికే ఉండకూడదా? అందువల్ల చండాలుడు అయ్యావు, అందువల్ల నీకు విప్రత్వం నశించింది. ఇది నీ జన్మ, అందుకే నువ్వు విప్రుడు కాలేకపోయావు అంది. ఏ గార్ధబి, అలా చెప్పగానే మతంగుడు ఆలోచనలో పడ్డాడు. ఏంటి, వేరే వర్ణం దానికి పుట్టానా? వేరే వర్ణం వాడా మా నాన్న? ఎవరు? ఏంటి ఇట్లయిపోయింది, ఇద్దరూ వేరేనా? అంటే వేరే వర్ణం దానికి పుట్టానా నేను? అంటే నువ్వు మొదటి వర్ణపు స్త్రీకి 4వ వర్ణపు పురుషుడికి పుట్టావు. రెండు విరుద్ధంగానే ఉన్నాయి. మొదటి వర్ణపు స్త్రీ అంటే బ్రాహ్మణ స్త్రీ, 4వ వర్ణ శూద్రుడు. మా నాన్న శూద్రుడు ఎట్లవుతాడు? ఏంటి ఇది బాగలేదు అని చెప్పేసి నేరుగా కష్టపడి నేను ఎందుకు ఇప్పుడు కాదు అది చెప్పగానే మతంగుడు పరిగెత్తాడు, ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఇంటికి వచ్చాడు. ఆ మతంగుడిని చూసి తండ్రి ఇలా అన్నాడు. ఓ కుమారా, నేను యజ్ఞం చేసి రమ్మని అన్నాను కదా, మరి ఇలా వెళ్ళి అలా వచ్చేసావేమిటి? ఏం జరిగింది? నీకు ఒంట్లో బాగానే ఉందా అని అడిగాడు. ఆ మాటలు విని మతంగుడు ఇలా అన్నాడు. తండ్రి, ఎలా బాగుంటాను? బాగలేదు. ఎందుకంటే నాకు నా జన్మ రహస్యం తెలిసింది. నేను చండాలుడికో లేదా మరొక హీనుడికో పుట్టాను, కనుక నేను బాగా లేను. ఇలా పుట్టినందుకు నేను కుశలంగా లేను. తండ్రి, నాతో ఒక ఆడగాడిద ఇలా అంది. నీది చిత్రమైన జన్మ, నువ్వు 4వ వర్ణం వాడికి 1వ వర్ణ స్త్రీడికి పుట్టావని చెప్పింది. కనుక నేను ఇప్పుడు మహా తపస్సు చేస్తాను అని తండ్రి అనుమతి తీసుకొని తపస్సుకై బయలుదేరాడు. అడవికి వెళ్ళి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుతో మతంగుడు దేవతలను కూడా తప్పింపజేశాడు. మనస్సులో విప్రత్వాన్ని పొందాలనే కోరికతో
పెట్టుకున్నాడు లోపల. ఒకనాడు ఇంద్రుడు మతంగుడు వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ మతంగా, నీకు కావలసిన వరం ఇస్తాను. ఏం వరం కావాలంటే అది కోరుకో, దేనిని పొందాలంటే దాన్ని పొందు, కనుక నీ మనస్సులో ఏముందో చెప్పు, ఆలస్యం చేయకన్నాడు. అప్పుడు మతంగుడు ఇలా అన్నాడు, ఓ దేవా, నేను విప్రత్వాన్ని కోరుకుంటూ ఈ తపస్సు మొదలుపెట్టాను, కనుక నేను విప్రుణ్ణి కావాలి, నాకు ఈ వరాన్ని ప్రసాదించు అని అడిగాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ మతంగా, నీ కోరిక దుర్లభం, అది తీరదు. ఎందుకంటే అంతఃకరణం పవిత్రంగా లేనివారు విప్రత్వాన్ని పొందలేరు. నీ మనస్సు బాగలేదు, నీ మనస్సు కల్లోలమైపోయింది, అంతఃకరణం సరిగా లేదని. అలాంటి దుర్లభమైన కోరికను నువ్వు కోరుకుంటున్నావు. ఓ దుర్మతి, ఇలా విపరీతమైన కోరికను కోరుతున్నందుకు నువ్వు నశించిపోతావు. ఆలస్యం చేయకుండా తపస్సును మానుకో. ఇంద్రుడు బెదిరించాడు, నీకు వరం ఉంచేది ఉండని ఇక్కడి నుంచి పోతావా లేదా? సకల ప్రాణుల్లోనూ విప్రత్వం శ్రేష్టమైనది, దానినే నువ్వు కోరుతున్నావు, కానీ అది లభించటానికి ఈ తపస్సు చాలదు. కనుక నీ విపరీతమైన కోరికను విడిచిపెట్టావు, నువ్వు వదిలేసాయి నీ మనసులో ఉండేది, లేకపోతే నువ్వు త్వరలోనే నశిస్తావు. విప్రత్వం దేవతలు, అసురులు, మానవులలో పరమ పవిత్రంగా భావించబడుతూ ఉంటుంది. ఇలాంటి దాన్ని చండాల జాతిలో పుట్టినటువంటి నువ్వు కోరుకుంటున్నావు, కనుక నీకిది ఎలాగైనా కూడా లభించదు అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు అన్నాడు భీష్ముడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 28, 29వ అధ్యాయాలు. మతంగుడికి సృష్టి విధానంలోని పద్ధతులు తెలియవు. ప్రథమ వర్ణం వాడు కావాలని ఆశించాడు, అందుకు ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. ఇంద్రుడు వచ్చి ఇది పద్ధతి కాదు, దీనికి ఒక పద్ధతి ఉంది అని జన్మక్రమాన్ని అంతా చెప్పాడు. దాన్ని మతంగుడు చక్కగా అర్థం చేసుకున్నాడు. ఈ సందర్భంలో మనం బ్రహ్మదేవుడి ఉద్దేశ్యాన్ని తెలుసుకుందాం. ఇదంతా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి విధానం. ఒక బొమ్మ చేయటానికి తగిన పదార్థాలు అవసరం కదా, వాటితోనే బొమ్మ తయారవుతుంది. వాటిలో ఏ పదార్థం లేకపోయినా బొమ్మ తయారు కాదు. అలాగే బ్రహ్మదేవుడు సృష్టి సాగటం కోసం 4 వర్ణాలను సృష్టించాడు. అందుచేత వీరిలో ఎవరి ప్రాధాన్యత వారికి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అందరికీ వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకున్నది, వాళ్ళ వాళ్ళ వర్ణం వాళ్ళకి వాళ్ళది గొప్ప, వాళ్ళ క్రమాలే గొప్ప. ఇది తక్కువ, ఇది ఎక్కువ అనటానికి వీల్లేదు. ఎట్లా వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వృత్తులు ఎట్లా గొప్పవో అదే విధంగా గొప్పవి. ఇది నీ చిన్న గొప్ప, నీది పెద్ద గొప్ప అనటానికి వీల్లేదు. వాళ్ళది గొప్ప. అయితే అందరూ అన్ని బాధ్యతలను నిర్వహించలేరు కదా, కొంతమంది మాత్రం అన్నీ ఒక్కరే చేయలేరు కదా. అందుకని కొంతమంది కొన్ని పట్టుకో ఉంటారు, దాన్నే చేస్తుంటారు. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. చెట్టు చేసే పనిని మనిషి చేయలేడు కదా, మనిషి చేసే పనిని చెట్టు చేయలేదు. అందుచేత బ్రహ్మదేవుడు 4 వర్ణాల వారికి తగిన బాధ్యతలు అప్పగించాడు. తప్పేముంది దాంట్లో? మొదటి వర్ణం వారికి తెలివిని అంటే జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. 2వ వర్ణం వారికి బలాన్ని ఇచ్చాడు. 3వ వర్ణం వారికి వ్యాపారాన్ని ఇచ్చాడు. 4వ వర్ణం వారికి సహాయం చేసే శక్తినిచ్చాడు. దీనితో మీరందరూ కలిసి సమాజాన్ని రక్షించండి అని చెప్పాడు. ఎంత బాగుంది ఇది! అందరూ సమాజ రక్షణే ముఖ్యమైనటువంటిది. జీవరక్షణ చేయటం, ప్రపంచాన్ని రక్షించుకొని పోవటం. తెలివితోనూ బలంతోనూ వ్యాపారాభివృద్ధితోనూ సహాయ సహకారాలతోనూ 4 పురుషార్థాలను సాధించాలని 4 వర్ణాలను ఏర్పాటు చేశాడు. ధర్మాన్ని ఆశ్రయించిన వాడికి అర్థకామాలు దక్కుతాయి, చివరికి మోక్షం కూడా లభిస్తుందని బ్రహ్మదేవుడు చెప్పాడు. అంటే 4 వర్ణాల వారికి కూడా వాళ్ళు ధర్మార్థ కామాలు సరిగా అనుసరిస్తే వాళ్ళకు కూడా అందరికీ మోక్షం దొరుకుతుంది అని చెప్పుకొని వెళ్ళారు.
మొదటి వర్ణం వారికే అని చెప్పలేదు ఇక్కడ. వారి పనులు చేసుకుంటూ సక్రమమైనటువంటి తపశ్చర్యతో సక్రమైనటువంటి పద్ధతులతో వెళ్ళినప్పుడు అందరికీ మోక్షం దొరుకుతుంది అని చెప్పుకొని వచ్చారు. ఎక్కాలు వచ్చిన వాడికే లెక్కలు వస్తున్నాయి, నీళ్లలో దిగిన వాడికే ఈత వస్తుంది. అలాగే ధర్మాన్ని ఆశ్రయించి అర్థకామాలను అనుభవించిన వాడికే ఫలం దక్కుతుంది. అర్థకామాలు అనుభవించుకోకుండా మోక్షం దొరకాలంటే దొరకదు, అది మాత్రం గ్యారంటీ. నువ్వు పని చేస్తేనే నీకు లెక్కబెట్టి ఇవ్వటం, నీకు పని చేయకపోతే నీకు లెక్క ఎక్కడ దొరుకుతుంది, డబ్బు ఎక్కడ దొరుకుతుంది? నిచ్చెన ఎక్కాలంటే క్రింద నుంచి ఎక్కవలసిందే కదా, క్రమక్రమంగా పైకి వెళ్ళవలసిందే కదా. ఈ క్రమ పద్ధతిని బ్రహ్మదేవుడు దృష్టిలో పెట్టుకొని 4 వర్ణాల వారికి తగిన ధర్మాలను అప్పగించాడు. ఫలానికి శ్రమ ముఖ్యం, ఇది 4వ వర్ణం వారు చేస్తున్నారు. ఫలాన్ని అందుకోవటాన్ని 3వ వర్ణం వారు కూడా చేస్తున్నారు. ఫలాన్ని రక్షించటాన్ని 2వ వర్ణం వారు కూడా చేస్తున్నారు. ఫలాన్ని అందరం కలిసి ఎలా అనుభవించాలి అనే పనిని 1వ వర్ణం వారు చెబుతున్నారు. అంతేగాని ఈ ప్రయత్నంలో ఒకరిని పొగుడుతున్నారు అని మాత్రం అనుకోకూడదు. అందరూ క్రమక్రమంగా ఫలాన్ని అందుకోవటంలో జ్ఞానం సంపాదించుకోవాలి అనేదే ప్రధానం అనేది గ్రహించాలి. భారతంలో పదే పదే విప్రుడి గురించే చెబుతున్నారే ఎందుకు అని అనుకోకూడదు. ఇక్కడ ధర్మం గురించి చెబుతున్నారు అనుకోవాలా, జ్ఞానం గురించి చెబుతున్నారు అనుకోవాలా, జ్ఞాన సాధన గురించి చెబుతున్నారు అని గ్రహించాలి. జ్ఞాపకం పెట్టుకోండి. విప్రుడు అంటే ఇంకొక అర్థం చెప్పాను మీకు, జ్ఞానము అని. చాలా బుద్ధిమంతుడు, జ్ఞానాన్ని సంపాదన చేయటానికే బయలుదేరుతాడు. ఎవరైనా సరేనే జ్ఞానాన్ని సంపాదన చేసిన వాళ్ళంతా విప్రులే. మీకు వెనకోపారి చెప్పాను కదా ఎట్లా ఉంటుంది, మహాభారతంలోనే చెప్పింది కదా, జ్ఞానంతోనే కైవల్యం లభిస్తుంది కదా ఎవరికే కానీ. ఈ దృష్టితోనే బ్రహ్మదేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. 4 వర్ణాల వారిని సృష్టించాడు. ఇది బ్రహ్మదేవుడి ఉద్దేశం. అంతేకాని ఎక్కువ తక్కువలు చూపించడం కోసం సృష్టి చేయలేదు, భేదాలు పెట్టడం కోసం సృష్టి చేయలేదు, కొట్టుకుంటూ ఉండండి అని సృష్టించలేదు. అది బ్రహ్మదేవుడి ఉద్దేశం కూడా కాదు. అలా అయితే సృష్టి అనవసరం కదా. కనుక బ్రహ్మదేవుడి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకొని ఎక్కువ తక్కువలను పట్టించుకోకూడదు. మనం అధికులు అల్పులు అనేటువంటి భావనను విడిచిపెట్టాలి. అందుచేత ఒకరి గురించి చెబుతున్నారంటే అందులో ప్రయత్నం, సాధన, శ్రమను గురించి చెబుతున్నారు అని అర్థం చేసుకోవాలి. ఒకరిని గురించి పొగుడుతున్నాం, ఇంత డిగ్రీ తీసుకున్నాడు, అంత తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడని. వాళ్ళే ఉండే జ్ఞానం పొగుడుతున్నాం కానీ అదే మాదిరిగా ఇంకొకరిని కించపరిచి తన్ను పొగుడుతున్నాడని అర్థం కాదు కదా. అక్కడ ఇంకొకరిని కించపరచడం విచారమే లేదు కదా. మతంగుడు సృష్టి విధానంలోని అంతర్యాన్ని గ్రహించాడు, తపస్సును విరమించాడు. అందుకు ఇంద్రుడు ఎంతో సంతోషించి ఇలా వరాలిచ్చాడు, నువ్వు శ్రీల సత్కారాలను పొందుతావు, చందో దేవుడని ప్రసిద్ధికెక్కుతావు, ఈ 3 లోకాలలోనూ నీకు అఖండమైన కీర్తి దక్కుతుంది అని అంతర్ధానమయ్యాడు. ఇలా పద్ధతి తెలియని కోరిక వల్ల ప్రయోజనం చేకూరదు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటిది ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు, పితామహ, నువ్వు విప్రత్వం పొందటం చాలా కష్టం అంటూ మంచి కథను చెప్పావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.